సో మనం గమనించవచ్చు రోడ్డు అంతా ఇక్కడ ఉంది. పక్కన గల్లీలో నడుచుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతా, పెద్దవాళ్ళు కానీ చిన్న చదువుకున్న వాళ్ళంతా కూడా పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మీద నీళ్లు ఉండటం, పక్కన ఉండకపోవడం అనేది ఒక అంశంగా మిగిలింది. వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ విఫలం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పడం జరుగుతుంది. సో బండ్లు కూడా మనం చూడొచ్చు, ఒకసారి కార్లు ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాయి కూడా చూడొచ్చు. చాలా మంది రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో మరి ఈ గల్లీలో ఎంత ఉంటే హైదరాబాద్ మొత్తం ఎలా ఉందో పరిస్థితి మనం ఒకసారి గమనించుకోవచ్చు. అడిగే ప్రయత్నం ఒకసారి, వీళ్ళు ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం. నమస్తేనా, మీ పేరు? హైదరాబాద్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది ఈ వర్షానికి? దీని కారణం చాలా ఘోరంగా ఉంది. ట్రాఫిక్ అయితే చాలా మరి ఘోరంగా వ్యతిరేకంగా ఉంది. ఖైరతాబాద్ నుంచి చింతలపల్లి బస్ స్టాప్ నుంచి ఖైరతాబాద్ రావడానికి మినిమం మాక్సిమం 1 అవర్ పడుతుంది. అది బస్సు కదలట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. హైదరాబాద్ డెవలప్ అయింది, పెద్ద పెద్ద రాష్ట్రాలతో దేశాలతో పోల్చారు మంది. మరి ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చూస్తారు కదా పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు పబ్లిక్ చాలా ఎంత సఫర్ అవుతున్నారు. రోడ్డు మీద, పెద్ద రోడ్డు మీద మనం మురికల్లో నడుస్తున్నట్టు, గుంటలో నడుస్తుంటే మా వాళ్ళైతే చేస్తున్నారు కదండి. ఓకే, మరి దీనికి కేవలం డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల అనుకోవచ్చా మనం? లేదండి, డ్రైనేజ్ ప్రాబ్లం అయితే లేదు, మా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం. ఓకే, అంటే అధికారులు చేయకపోవడం వల్ల అనుకోవచ్చా? అట్లేం లేదండి, ఎందుకంటే పెద్ద హైదరాబాద్ ని రాజధానిగా, మన రాజధాని హైదరాబాద్, తెలంగాణ. ఒక రాజధాని ఎలా ఉంటే మరి రాష్ట్ర మన చిన్న చిన్న గ్రామాలు ఎలా ఉంటాయి అంటారు? చిన్న గ్రామాలు అయితే ఇంకా మరి ఘోరంగా ఉంటుంది, తెలుసు కదండి మీకు. సిటీ ఎలా ఉందా అంటే ఇక గ్రామానికి ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఎప్పుడు ఫస్ట్ టైం వాటర్ చూసామో, ఎప్పుడు ఇలా ఉంటుంది? ఫస్ట్ టైం కాదు, ఇప్పుడు వాన పడితే అప్పుడు వస్తుంది. మరి ఎప్పుడు దీన్ని కవర్ చేయలేదు, రోడ్డు సగమే వేసారు అక్కడ వరకు. అక్కడ దాకా అది డ్రమ్ ఉంది కదా, అక్కడ దాకా వేసినాడు. పక్క సారి వేస్తే అయిపోతుంది కదా. ఎంత చూడు కష్టం, అందరికి కష్టం, పిల్లలు కూడా పడిపోతున్నాడు. ఎప్పుడు ఇలానే ఉంటది, అట్లానే పట్టించుకోవట్లేదు. లేదు, హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ చేసిన అందరూ చెప్పుకుంటూ ఉంటారు, రాజధాని ప్లేస్ లో ఉంది, మనం మొదటి స్థానంలో ఉందని చెప్తున్నారు. మరి ఎలా దీన్ని చూసుకుంటే ఎలా మనం అనుకోవచ్చు? చూడు మళ్ళీ చూస్తున్నాం కదా మనమే, వాన పడితే ట్రాఫిక్ మొత్తం జామ్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం ఒకసారి, స్కూల్ పిల్లలు కానీ కాలేజీ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే జాబ్ చేసే వాళ్ళని అడిగే ప్రయత్నం ఒకసారి అడిగి. భయ్యా ఇప్పుడు వాటర్ నుంచి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది एक्सपीरियंस? बहुत कुछ छिड़के जैसा दिख रहा माँ को, जरा भी खुदा ना खासा ऊपर नीचे चले गए थे ऊपर हम लोग। अब क्या बोलना गवर्नमेंट को, ना रोड डेवलपमेंट नहीं कर रहे, खाली पैसे खा रहे, इन्हें पैसे खाया उन्हें पैसे खाया, खाली पैसे खा रहे, क्या डेवलपमेंट कर रहे हैं? हाँ भाई डेवलपमेंट करते बोल रहे, पैसे कोने में डाल ले रहे, होगा इतना शॉर्ट कुछ भी नहीं है। थैंक यू।